ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున శుభాలు తెలియజేయడం జరుగుతుంది. పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాలపు ఆశీర్వాద వాక్యములో భాగంగా మనము ఒక బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకొని ప్రభువును మహిమపరుచుకుందాము. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనం చదువుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. ప్రభువా, మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. మరొక మారు చదువుకుందాము. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 12వ వచనము. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. ఇక్కడ కీర్తనకారుడు రెండు సందర్భాలను, రెండు అనుభవాలను గూర్చి మనకు తెలుపుచున్నట్లుగా ఉండటం మనం గమనించాలి. అది ఏమనగా, ఒకవేళ మనం దేవునికి దూరంగా పాపంలో జీవిస్తూ దైవభీతి లేకుండా అనేక అవిధేయమైన కార్యాల్లో పాలుపంపులు పొందుకుంటూ ఉన్నట్లయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే కోసుకుంటాడు అని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పై వాక్యానుసారంగా మనం చేసే క్రియలను బట్టి, మన జీవిత మార్గమును బట్టి మనం దేవుడి నుండి మేలులను పొందుకుంటామా లేక ఆయన యొక్క ఉగ్రతకు మనం గురి అవుతామా అనేది ఆధారపడి ఉంటుంది అని మనం గమనించాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అనేది కూడా మనం తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా, ఎవరైతే ప్రజలు తమ జీవితాలను ప్రభు చేతిలో ఉంచి ఆయన హస్తాలకు తమను తాము అప్పగించుకొని జీవిస్తారో వారు తప్పకుండా ఆ పరలోకపు తండ్రి ఆశీర్వాదాలను, మేలులను పొందుకుంటారు. తమ జీవన మార్గాన్ని పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞానుసారం కొనసాగిస్తూ తమ ప్రవర్తన అంతటిలోనూ ఆ పరలోకపు తండ్రి ఆజ్ఞకు లోబడి ఉంటారో వారు ఎల్లవేళ పరలోకపు తండ్రి యొక్క ఆశీర్వాదానికి పాత్రులుగా, ఆయనకు ప్రయోజనకరమైన జనంగా వారు వర్ధిల్లడం జరుగుతుంది. ఒకవేళ నీవు ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు పాపపు జీవితంలో కొనసాగి ఉన్నావేమో, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో జీవించి ఉన్నావేమో, విను ప్రియ దేవుని బిడ్డ, నీవు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధి చేరి ఆయన శరణుజొచ్చి ఆయనను క్షమాపణ కోరుకుంటే నిన్ను క్షమించి ప్రేమించువాడు మన పరలోకపు తండ్రి. నీ పాపపు జీవితాన్ని ఈ క్షణమే తూర్చివేసుకో, మారు మనసు పొందుకో, పరలోకపు తండ్రిని వెంబడించు, ఆయన క్షమాపణ పొందుకొని ఆయన కృపలో ఆనందించు. ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసానికి, నీ దేవుని కోసం పడుచున్న ప్రయాసకి ఫలం ఉంది. నీ ప్రార్థనకి నీకు ప్రతిఫలం ఉంది. నీవు ఆయన సువార్తన ప్రకటన కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం నీవు కేటాయిస్తున్న సమయానికి ప్రతిఫలం ఉంది. పౌలు అనే దైవజనుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ విధంగా అనడం మనం గమనించాలి. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని పౌలు గారు అనడం మనం గమనించాలి. ఎంతటి స్పష్టత, ఎంతటి విశ్లేషణతో పరలోకపు తండ్రి ఈ అంశాన్ని మనకు తెలియజేశారో మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం పరలోకపు తండ్రి కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం, ఆయన సువార్త ప్రకటన కోసం మనం ఎంత శ్రమిస్తామో ఆ శ్రమ అంతా కూడా వ్యర్థం కాదు. దానికి ఎన్నో రెట్లు, 100 రెట్ల ప్రతిఫలాన్ని, మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకుంటామని మనం తెలుసుకోవాలి. లోక సంబంధంగా మనం ఆనందాల కోసమో, ఆస్తులు పెంచుకోవాలనో లేదా కీర్తి ప్రతిష్టల కోసమో మనం పడే ప్రయాస వృధా అవ్వచ్చేమో, కానీ ప్రభువు నందు మాత్రం మన ప్రయాస వృధా అవ్వదు అని మనకు పరలోకపు తండ్రి పౌలు అనే దైవజనుని ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కీర్తనకారుడు అంటున్నాడు, కృపచూపుట నీది అని దేవుడిని వేడుకుంటున్నాడు. ప్రయాసపడడం, భక్తి చేయడం, నీతిగా ఉండడం మనుషుల వంతు, కానీ కృపచూపడం మాత్రం ఆయన వంతే అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కృపచూపడం అనేది మరి రాజకీయ నాయకుల వలనో, బిజినెస్ మ్యాగ్నెట్స్ వలనో, అధికారుల వలనో, రాజుల వలనో, ప్రభువుల వలనో కాదు. లోక సంబంధమైన మనుషుల వల్ల, ఎవరి వల్ల కాదు. మన పరలోకపు తండ్రి అయిన, మన ప్రభు అయిన యెహోవా వారి వల్ల మాత్రమే అవుతుంది. ఆయన కృపలో మాత్రమే మనం
క్షేమంగా ఉండగలం కనుక కీర్తనకారుడు కృప చూపట నీది అని దృఢంగా తెలియజేస్తున్నాడు. దాన్ని సమర్థిస్తూ దానికి ఒక దృఢమైనటువంటి ఒక నిశ్చిత స్వభావాన్ని కలుగజేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఉదయకాల సమయమున మరి నీ దేవుని కోసం ఎంతో శ్రమించాను, ఆయన రాజ్య విస్తరణ కోసం ఎంతో విస్తృతంగా కష్టపడుచున్నాను, మరి ఆయన సువార్తను ఎంతో ప్రకటిస్తున్నాను, నాకైతే ఇంతవరకు ఏ మేలును జరగలేదని నిరాశ నిస్పృహలో నీవు ఉంటే గమనించాలి ప్రియ దేవుని బిడ్డ, నీకు సరైన సమయంలో ఆయన తన మేలులను ఆశీర్వాదాలను ధారాళంగా కురిపించువాడు మన యెహోవా వారు. ధారాళంగా అనగా నీవు వాటిని లెక్కించలేని విధంగానే అర్థం. మరొక మారు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ, పాపంలో జీవించే వారికి తగిన ఫలం ఉంటుంది. అది దేవుని ఉగ్రతతో కూడి భరించలేనంత భయంకరంగా అది ఉండబోతుంది. దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారికి తగిన ఫలం ఉంటుంది. అది ఎన్నో ఆశీర్వాదాలతో మేలులతో కూడినదై ఆనందకరమైనదై ఉంటుంది. ఎందుచేత అనగా నీ యొక్క ప్రయాసను, నీ యొక్క నీతిని, నీ యొక్క భక్తిని తీసుకొని నిన్ను వదిలివేసే దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఏ ఒక్కరికి బాకీ ఉండేవాడు కాదు. ఎవరి క్రియల చొప్పున వారికి ఫలాన్ని అందించేవాడు మన దేవుడు అయిన పరలోకపు తండ్రి యెహోవా వారని మనం తెలుసుకోవాలి. ఈ ప్రార్థనలో మనం అందరం మన కుటుంబాలతో కలిసి ఏకీభవించి ప్రార్థించుకొని ఈ రోజంతటిలో ఈ వాక్యాన్ని మనం అన్వయించుకొని ప్రార్థన జరుపుకుందాము. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీకు కోటాను కోట్ల కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి మనుషులందరికీ వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృపచూపుట కూడా నీ వంతు మాత్రమే తండ్రి, నీ బాధ్యత మాత్రమే తండ్రి అని మీరు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మరి మేము కొన్ని సందర్భాల్లో అవిధేయతతో, అజ్ఞానముతో మేము కొంత పాపపు జీవితాన్ని అనుభవించినప్పుడు మరి అట్టి పాపపు జీవితం ద్వారా మేము పొందుకున్న అనేక ఇబ్బందులు, అనేక కష్టాలను భరించలేనంత ఘోరంగా ఉన్నవి తండ్రి. మరి మా తప్పులను తెలుసుకొని మా అజ్ఞానాన్ని వదిలివేసి మిమ్మల్ని నిజదేవుడిగా తెలుసుకొని మీ యొక్క రక్షణ భాగ్యాన్ని, మారు మనసును పొందుకొని మీ సువార్తను ప్రకటిస్తూ మీ యొక్క రాజ్య విస్తరణ కోసం మేము శ్రమిస్తుండగా మరి మేము అనేక మేలులను పొందుకుంటున్నాము తండ్రి, అనేక ఆశీర్వాదాలను పొందుకుంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా, ధారాళంగా మీరు మీ యొక్క ఆశీర్వాదాలను మాపై కురిపించేవారు తండ్రి. మిమ్మల్ని విశ్వసిస్తున్నాము ప్రభువా. మీ సన్మార్గంలో నడిచే శక్తి సామర్థ్యాలను మరింతగా మాకు అందించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. మరి ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందుకుంటున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మరి ఏ అవసరతలు అయితే ఉన్నాయో వారి అవసరతలన్నీ మీ కృపలో తీరుటకు సహాయం చేయండి తండ్రి. మరి ఎవరెవరైతే దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలతో బాధపడుచున్నారో వారందరినీ ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి తండ్రి. కల్వరి శిలువలో మీరు కార్చిన రక్తం చేత ప్రోక్షించి నడిపించండి ప్రభువా. అదేవిధంగా నా దేవా, నా తండ్రి, మరి ఎవరెవరైతే ఆర్థికపరమైన రుణ బాధల్లో చిక్కుకున్నారో వారందరూ లేవనెత్తండి ప్రభువా, సమృద్ధిలోకి నడిపించండి తండ్రి. వ్యాపారాల్లో ఉన్న నష్టాలను తొలగించండి తండ్రి. చేతి పనులను సమృద్ధిగా కలిగించండి ప్రభువా. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగాలను కల్పించండి తండ్రి. ఎవరైతే శాంతి సమాధానం లేక మిట్టాడుచున్నారు వారందరికీ శాంతిని, సమాధానం, నెమ్మదిని కలిగించండి ప్రభువా. నా దేవా, నా తండ్రి, మరి మా కుటుంబంలోని చిన్నలని, పెద్దలని, మా తల్లిదండ్రులని, మా పిల్లలని, కుమారులని, కుమార్తెలని, మీ స్వార్థికురాళ్ళని, దైవజనులని, మిషనరీలని మీరు గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి నడిపించి మేము ఎల్లవేళలా మిమ్మల్ని మహిమపరుస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ, మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగుటకు సహాయం చేసి ఆశీర్వదించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకునమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.